ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలు టార్గెట్ గా పేలుళ్లు జరుగుతున్నాయి. ప్రజలను భారత్ ఆర్మీ అప్రమత్తం చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బింబర్ నుంచి భారీ ఆర్టిలరీ కాల్పులు వినిపిస్తున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలు టార్గెట్ గా పేలుళ్లు జరుగుతున్నాయి. ప్రజలను భారత్ ఆర్మీ అప్రమత్తం చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బింబర్ నుంచి భారీ ఆర్టిలరీ కాల్పులు వినిపిస్తున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, ఎంత చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ వినటం లేదు. వాళ్ళ వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో భారత్ కూడా తిప్పికొడుతుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మరి అక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంది? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ అయితే కనుక పూర్తి స్థాయిలో పిరిక పందే చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా అటు పాకిస్తాన్కి సంబంధించిన మంత్రివర్గం కూడా పూర్తిస్థాయిలో కూడా యుద్ధాన్ని ఆపాలంటూ కూడా భారత్ యుద్ధ దాడులు ఆపితే కనుక తాము కూడా ఆపుతామని చెప్పి ఒక పక్క ప్రగాభాలను పలుకుతూనే మరోపక్క పూర్తిస్థాయిలో కూడా దాడులు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి జనావాసాలను కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక ఏదైతే బింబర్ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ పేలుల శబ్దాలు కావచ్చు, అలాగే కాల్పులు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. అయితే దీనికి ఇదే తీటుగా కూడా ఏదైతే భారత సైన్యం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి దానికి మొత్తం కూడా పూర్తిస్థాయిలో కూడా కొట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి మనం చూసుకోవచ్చు, పాక్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పిరికి పంద చర్యలు కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా పూర్తిస్థాయిలో కూడా యుద్ధం ఆపాలంటూ కూడా వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రిని కూడా వేడుకున్న పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరున్నారో అతను కూడా ఇప్పటికే బంకర్లోకి వెళ్ళిపోయడం జరిగింది. అతను కూడా పూర్తిస్థాయిలో అమెరికాను కూడా ప్రాధాన్యత పడడం జరుగుతుంది. మమ్మల్ని ఖచ్చితంగా రక్షించాలన్న బాధ్యత అమెరికా పడిందని చెప్పి అక్కడ విదేశాంగ మంత్రికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా చేతులెత్తేసిన పరిస్థితి తాజాగా మనకు కనపడుతుంది. అయితే ఈ తతంగం అంతా ఇలా జరుగుతుంటే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన కూడా పూర్తిస్థాయిలో డ్రోన్లతో సంబంధించినటువంటి దాడులు అయితే కనుక తెగబడుతున్న పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఆ పరిసర ప్రాంతాలకు కూడా భారత ఆర్మీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పెద్ద స్థాయి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేదు, మేము ఆర్మీ ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో భారత ఆర్మీ అయితే కనుక పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2 యుద్ధ విమానాలను కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ కూల్చివేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక పాక్ ఆర్మీ పైన కూడా పూర్తిస్థాయిలో ఏదైతే బలూచా లిబరేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా 39 చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా తమకు కూడా ప్రత్యేక దేశం కావాలంటూ కూడా వాళ్ళు కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో తరిమేసే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడిప్పుడే మనం చూసుకోవచ్చు, ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా పూర్తిస్థాయిలో తిప్పికొట్టేందుకు కూడా భారత ఆర్మీ సైన్యం సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క అక్కడ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కూడా పూర్తిస్థాయిలో కూడా దీనిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి CDSకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రి, అలాగే మనం చూసుకోవచ్చు భద్రతా సలహా మండలి